ముందుకెళ్తారా తీసిన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయండి, మేము షేర్ విత్ యూ. ఇప్పుడు టైం సరిపోతుంది. ఈ దసరా ఉత్సవాలు నవరాత్రోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతమైన ఉన్నటువంటి అమ్మవారు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఇప్పుడే సువర్ణ కవచంతో కూడినటువంటి అన్ని ఆభరణాలు నేను నా కుటుంబ సభ్యులతోటి హెట్రో సంస్థల ప్రతినిధులతోటి మరియు ఆలయ సిబ్బందితోటి వచ్చి సమర్పించుకోవడం జరిగింది. ఇది ఆ జగజ్జనని మాకు ఇచ్చినటువంటి అదృష్టం వరంగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకొని మన రెండు రాష్ట్రాల యొక్క అభివృద్ధితోటి సర్వతోముఖాభివృద్ధిగా ఆవిడ మన చల్లని చూపుతోటి మన ప్రజలందరినీ కూడా చూడాలని మేము కోరుకున్నాము. అదేవిధంగా మాకు ఈ కార్యక్రమం అనుకున్న వెంటనే గత 3 సంవత్సరాల నుంచి కఠోరమైనటువంటి శ్రమతోటి పనిచేసినటువంటి కోదండపాణి బృందాన్ని అభినందిస్తూ మరియు అర్చక బృందాన్ని ముఖ్యంగా మన ఆలయ సిద్ధాంతకర్త అయినటువంటి వారిని ఈవో గారి వారి సహకారాలకు అందరికీ నేను నా కుటుంబం తరఫున మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి అవకాశాలు ఇటువంటి కార్యక్రమాలు చేసే విధంగా అమ్మ మాకు అనుగ్రహించాలని భవిష్యత్తులో కోరుకుంటున్నాను. 4,50,00,000 రూపాయలు అయింది. అధికారులు ధృవీకరించారు. ఇది హైదరాబాద్ లో ఒక మంచి క్వాలిటీ గోల్డ్ ఆభరణాలన్నీ కొని కోదండపాణి అనే వ్యక్తి దీంట్లో నైపుణ్యతో కోదండపాణి అనే వ్యక్తి ఆయన మళ్ళీ చెప్తారు దీనికి సంబంధించింది ఆయన చేశారన్నమాట. చాలా సంతృప్తిగా. పత్రికా విలేకరులు కూడా గత 3 నెలల నుంచి మాకు 3 నెలల నుంచి చాలా మాకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ మీరు చేస్తే బాగుంటుంది సార్ అని చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు. అది మీ అందరికీ కూడా అమ్మ చల్లని చూపు ఉండాలని మేము కోరుకుంటున్నాం. సంస్థ 1993లో స్థాపించబడింది. ఇది గత 23 ఏళ్లుగా ప్రతి ఇయర్ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది. మా చైర్మన్ గారు బండి పార్థసారథి గారి ఆశీస్సులతో మా కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ 16,000 మంది ఎంప్లాయీస్తో కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఇవాళ మా చైర్మన్ గారు 4.5 crores మా ఎట్రో సంస్థ తరఫున దీన్ని అమ్మవారికి బహుమానంగా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇలాంటి పెద్ద కార్యక్రమాలు ఇంకా మిగతా సాయిబాబాకి తిరుపతి దేవస్థానానికి కూడా చేయాలని మా చైర్మన్ మా ఎట్రో సంస్థ అనుకుంది. మీ అందరి మీడియా యొక్క అనుగ్రహం, మా కోదండపాణి గారి ఈ యొక్క నేర్పరితనం, ఈ యొక్క గోల్డ్ దీన్ని తయారు చేసిన విధానం, అమ్మవారి ఆశీస్సులతో ఇది కూడా బహుకరించడం జరిగింది. ఇలాంటి లాభాలు ఇలాంటి పెద్ద కంపెనీలు 4-5 కోట్లకి లాభాలు ట్యాక్సెస్ గురించి ఎప్పుడు చూడదండి. అంటే ఎట్రో సంస్థ కాదు నాకు తెలిసినంత. మా చైర్మన్ గారు ఇప్పుడు కాదు గత 23 ఏళ్ల బట్టి సంస్థ చాలా చిన్నగా ఉన్నప్పుడు కూడా షిరిడి విగ్రహాలు తిరుపతి దేవస్థానానికి కానీ షిరిడి సాయిబాబాకి కానీ హైదరాబాద్ లో ఉన్న చాలా షిరిడి అయ్యప్ప విగ్రహాలు కానీ చాలా చోట్ల 23 సంవత్సరాలు చేసుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు కూడా ముందు కూడా మీ అందరి యొక్క అమ్మవారి అనుగ్రహం మీ అందరి సపోర్ట్ తో ముందు ఇంకా ఎలాంటి చాలా చేయాలని మీ అందరి సహకారంతో కోరుకుంటున్నాం.